తలసాని గారు నమస్తే సార్. అయ్యా నమస్కారం. ఎన్నికల సీజను అన్నంగానే గుర్తొచ్చేది పొత్తులు. ఏ ఏ పార్టీలు ఎవరితో కలుస్తున్నారు ఏంటనేది. ఇప్పుడున్న హాట్ హాట్ టాపిక్ ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటున్నాయి. దాదాపుగా కన్ఫర్మ్ అని అంటున్నారు. దాదాపుగా కాదు, ఇంకా కన్ఫర్మ్ అని అనుకోవచ్చు. అంటే ఈ పొత్తుని మీరు ఎలా చూస్తారు సార్? అంటే మీరు స్వాగతిస్తారా లేదా మీరు ప్రశ్నిస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఆంధ్రకి అన్యాయం, నమ్మక ద్రోహం, నైవంచం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఎవరు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నా, ఎవరు పరోక్ష పొత్తు పెట్టుకున్నా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామండి. రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసేస్తాను వాళ్ళతో. పచ్చి స్వార్థం కోసం, పదవుల కోసం బెదిరింపులకి లోనై పొత్తు పెట్టుకుంటాం. ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టడం కాదు. వైకాపా పరోక్ష పొత్తు, వీళ్ళు ప్రత్యక్ష పొత్తు. ఎప్పటి నుంచో పొత్తులో ఉన్నారు. జనసేన ఆంధ్రుల హక్కుల గురించి మాట్లాడరు. తుతు మంత్రంగా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి తుతు మంత్రంగా మాట్లాడతారు. ఆ తుతు మంత్రాలు కూడా లేవు వీళ్ళకి. అధికారంలో ఉన్న మొదటి బాధ్యత ఇంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు అప్పుడు వైకాపా వాళ్ళు మిగతా వాళ్ళు పనిచేయలేదా? జనసేన మా మీటింగ్లకు రాలేదా? ప్రత్యేక హోదా అడగలేదా? ఇప్పుడు ఏమైంది వీళ్ళకి? ప్రతిపక్షాలు ఉండి ఏమైంది? కళ్యాణ్ గారు రాజు కారం రాసుకోమన్నారు కదా. కళ్యాణ్ బాబు సచ్ పవర్ఫుల్ స్టార్ ఈస్. ఇవాళ కొత్తగా పాచిపోయిన లడ్డు లేని పుచ్చిపోయింది. ఏమైంది ఇప్పుడు? ఇంకా నాశనం అయిపోయింది. ఇంకా ఒక తరం నాశనం అయిపోతే భక్తు పదవుల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం చూసుకున్నా ఇలాంటి నాయకులు ఉన్నంతకాలం జాతి బాగుపడుతుందండి. 2019 ముందు కంటే 2019 తర్వాత భీకరమైన ఉద్యమం చేశాం. 90% మీడియా చూపించలేదు. నేను విజువల్స్ పంపించాను మీకు, విజువల్స్ వేయండి. డిసెంబర్లో మేము విద్యార్థి యోజన చేసిన ధర్నా, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య సమావేశాలు, మళ్ళీ జనవరి 30 తారీఖున 26 జిల్లాలు ఎక్కడ కుదిరితే అక్కడ దీక్షలు, గాంధీ మహాత్ముని అమరవీరుల వర్ధంతి సందర్భంగా స్ఫూర్తిగా చేశాం. ఢిల్లీలో ఆరు నెలలు 7, 8, 4 రోజులు ఉన్నాం అక్కడ. మొత్తం గవర్నర్ గారిని గొడవ చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. వందలాది మంది అక్కడ ధర్నాలు చేశాం. ఈ స్టీల్ ప్లాంట్ ధర్నాలు జరిగినాయి. స్టీల్ ప్లాంట్ ధర్నా అయితే ఒక్క వార్త మొత్తం భూతత్వంలో పెట్టిన ప్రజాశక్తి ఎక్కడ రాలేదని వార్త. ప్రజాశక్తి పేపర్ వేసుకుంటా ఇంక ఎవరిగా కనపడదా? మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నాను. ఏంటి కర్మ? వందల మంది విశాఖపట్నం స్టీల్ ఉద్యోగులు జంతర్ మంతర్లో పార్లమెంట్ స్ట్రీట్ దగ్గర 8వ తారీఖు ధర్నా చేస్తే ఒక్క అక్షరం మొక్క కనపడింది ఆ మేజర్ పత్రికలో కానీ, మేజర్ టీవీలో కానీ? ఆవిడ వాళ్ళ అన్నయ్యని తిట్టింది. తాటికి ఆయన అక్షరాలు. చంద్రబాబు నాయుడు గారు లేపి తన్నించుకుంటున్నా ఆయనకు అలవాటండి అందరితోనూ. దురదృష్టం ఆయనకి అది. చాలా మంది ఎంపీలకు ఇచ్చారు, అవసరం వెళ్ళిపోయిన ఎంపీలు వెళ్ళిపోయారు. నేను ఆయన తప్పనట్లే, ఆయన దురదృష్టం ఏమంటున్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, పిసిసి అధ్యక్షురాలు గారు వచ్చారు, గౌరవనీయురాలు, చాలా గొప్ప ప్రతిభావంతులు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసం చాలా కష్టపడి స్థాపించారు. ఆంధ్రతో నాకు సంబంధం లేదన్నారు. ప్రజలకు జ్ఞాపశక్తి తక్కువ అనేది బాగా అలవాటైపోయి వచ్చేసారు. తప్పు పట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీ రఘువీరెడ్డి గారిని రెస్పెక్ట్ చేస్తా, డాక్టర్ రామచంద్రరావు గారిని రెస్పెక్ట్ చేస్తాను. అలాగే రుద్రరాజు గారు కానీ, లేదంటే సాకి శైలజాంత్ గారిని అధ్యక్షులు పనిచేశారు, కలిసి పనిచేశాం. కాదు 3, 4 ఏళ్ళలో గట్టిగా లేదండి, ఏం చేయలేదు అసలు గట్టిగా. రఘువీరెడ్డి గారిని అప్పుడు చేశారు. ఈవిడ వచ్చేసారు. వచ్చేగా నేనే హోదా కోసం అని చెప్పి ఈవిడే హోదాని పుట్టించిన ఆవిడ కింద చేస్తా ఉంటే తాటికే అంత అక్షరాల్లో మాకు బాగలేదు. కనీసం వాళ్ళకి 10 రెట్లు ఎక్కువ వేసుకోండి. చేసిన ఉద్యమాలు కూడా విశేష స్టీల్ ప్లాంట్ మేము కానీ, మైనింగ్ చేసిన కానీ, ఢిల్లీలో కానీ ముట్టడింపులు, సెమినార్లు, ఆ జాతీయ స్థాయి సెమినార్లు పెడితే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో అక్షరం ఒక్క రాయలేని మీడియా గురించి ఏం చెప్పనండి నేను. మా ఏం చెప్పను మా మీడియా గురించి. సరే ఏదేమైనా, మీరన్న కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, తోలుబొమ్మలు ఆట ఆడిస్తున్నారా మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో? ఒకళ్ళు ఒకళ్ళ సంసారం ఇంకొకరితో రాజకీయంగా ఇంకోటి, ఇప్పుడు కొత్త సంసారంలో ఇంకోళ్ళు ఆహ్వానించుకో. చావ చచ్చి చేతకాని జాతిని చూపించమంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఫస్ట్ చూపించాల్సింది జాతి అంతా కాదు కానీ రాజకీయ పార్టీలు మూడింటిని. ఆ రాజకీయ పార్టీ ముగ్గురు అభిమానులకు నా మీద విపరీతంగా కోపం వస్తే రావచ్చు. ఎప్పటికన్నా 6 నెలల తర్వాత వాళ్ళు అనుకుంటారు ఏదో రోజు నేను చెప్పింది కరెక్ట్ అని అనుకుంటారు. చెత్త చెత్తారని పక్కన పడేసి బంగాళాఖాతంలో పడేయాలండి. మాట్లాడితే కులం మత చిచ్చులు, ఒక తెలుగు జాతి అస్తిత్వం దెబ్బతినిపోతుంటే భావితరాలను క్షమించమని చెప్తున్నాను నేను. అవకాశం కోసం, చంద్రబాబు రాకుండా ఉండడం కోసం మేము ఢిల్లీతో కలిశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరామాలు.
ఆ జగన్ బారిని తప్పించుకోవడానికి ఏదో అంత దుర్మార్గుడాన్ని నీచుడైన ఆయనతో కలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం పరుచుకుంటాం. జనసేన పాచిపోయినట్టు లేంటే సర్వనాశనం చేశారు కదా 2016 నుంచి. ఏంటండి మీరు ఇదంటే మా బాస్ ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకుంటాడు సరైన సమయంలో వాళ్ళ అభిమానులు ఎవరిని తప్పండి ఏంటి? ఒక కులం గురించి ఒక మతం గురించి మీటింగ్ పెడితే లక్షల మంది వస్తున్నారండి. సమాజం కోసం మీటింగ్ పెడితే భావితరాలు బాగుంటే ఒక తరం అన్యాయం చేశారండి నాయకులందరూ కలిసి. నేను చెప్తున్నాను ఈ ఏళ్లకి ప్రాయశ్చిత్తం కూడా లేదండి. పరిశుభ్రమైన పద్యాలం వాడుతున్నా, ప్రాయశ్చిత్తం కూడా లేదు. తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక తరం భవిష్యత్తుని నాశనం చేశారు వీళ్ళు. హోదా వస్తే, విభజన హామీలు వస్తే, రాయితీలు వస్తాయి, మొత్తం గుజరాతీ తీసుకెళ్లిపోతుంటే బానిసలుగా మారారు. గుమా వ్యాపారులకి బానిసలు అయిపోయారండి వీళ్ళు. కిక్కురు మంటలేదు. యడ్యూరప్ప గారు ఏం మాట్లాడారు? భాషను తొక్కేస్తూనే మాట్లాడలేదు. భాష లేదు వీళ్ళకి, సంస్కృతి లేదు, భావితరాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఏదో అక్కడ కూడా కేపీ పెట్టారు, ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు, సంతోషం. ఆ రోజు ఎక్సలెంట్ జాబ్. ఆ ఒక్క ఎన్ని వచ్చినాయండి? గుజరాత్ తర్వాత 10 వచ్చినాయి. ఇప్పుడు టెస్లా కూడా అక్కడే వస్తుందంట. నేను ఎన్ని పెట్టారో గుజరాత్ సన్సెట్ ప్లాంట్, దాంట్లో మారుతి ఎన్ని అడిషనల్ ప్లాంట్స్ పెట్టారో గమనించండి. మొత్తం గుజరాత్ మోడీ గారు వచ్చిన 2014లో మనం ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. లక్షల కోట్ల రూపాయలు పెట్టి గుజరాతీ ప్రధానంగా తీసుకెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఇన్సెంటివ్స్, తెలంగాణ రావాల్సిన ఐటీఆర్ మీద మాట్లాడకుండా తోసిపోయారు. కడుపు రగ్గులకు పోతున్నా, ఎవరు మాట్లాడలేని చావ చచ్చిన జాతి అని అనుకోవాలా మనం? ఈ నాయకుల వల్ల కాదు, దమ్మున జాతి నాయకుల వల్ల మోసపోతుంది. ఎన్నిసార్లు అనుకున్నాం కార్తీక్ గారు మనం? వీళ్ళకి దేని మీద హసుకుందాం? భాష మీద ఉందా? ఓ సంస్కృతి మీద ఉందా? జాతి అస్తిత్వం మీద ఉందా? భాషను ఇస్తే ఒక జాతి అస్తిత్వం పోతుంది, దాని మీద లేదు. పోనీ ఆత్మగౌరవం మీద ఉంది, లేదు. భావితరాల హక్కుల మీద ఉంది, లేదు. సాఫ్ట్వేర్ ఘనత వహించిన ప్రభువులు వీళ్ళందరూ ఇంతకుముందు 2014లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేసి 4 ఏళ్ల పాటు కలివిడిగా బ్రహ్మాండంగా ఉన్నారు. 2018లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని బయటకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం చూడడం వెళ్ళారు. 2014లో మేము పదే చెప్పుకుంటాం, ప్రజలు చెప్పాలి, యూత్కి చెప్పాలి, చూసేవాళ్ళు అమెరికా వాళ్ళు ఎక్కడ ఉన్న ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంత అందరూ. మీ సిఐటీలో ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు? అత్యధిక తెలుగు వాళ్ళు కనబడతారు. లేదంటే హైదరాబాద్లో, బెంగళూరులో లేదా ఎక్కడ కనబడతారు. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కోస్తా రాయలసీమ కనబడతారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత మనం క్రితం సార్ మాట్లాడుకున్నాం, ఎంతమంది చూశారు నాకు తెలియదు. అది కానీ చెప్పడం మన బాధ్యత. మీరు ప్రజలకు తెలియజేసే బాధ్యత తీసుకోవడం మీ బాధ్యత. మీ పని మీరు నిర్వర్తిస్తున్నారు. ఇదే గురించి రకుల్ సింగ్ గారి గురించో ఇంకోళ్ళ గురించో మీరు పెట్టండి, ఫైన్ ఏమని వెళ్ళిపోద్దండి. అక్కడ 50 లక్షలు సర్క్యులేషన్ అవుద్ది. మీరేమో అది పెట్టరు. వాళ్ళు రెడీగా ఉన్నారు చెప్పడానికి చాలా మంది విశ్లేషకులు. చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, నేను ఫ్రీగా మాట్లాడుతున్నా. ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోతున్నాయా, సంస్కృతి పోతున్నాయా, భాష పోతున్నాయా, భావితరాలు పోతున్నాయా అని చెప్తే మాట్లాడరు. కులం గురించి మాట్లాడితే చెయ్యమని వచ్చేస్తారు, 50 మంది వస్తారు. కామెంట్లు 50,000 మంది చేస్తారు. 2019 తర్వాత ఎలాంటి గొప్ప ఉద్యమం చేశాము చూపించిన మీడియా గురించి మేమేం చేస్తామండి? చూపించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ బానిసలను పెట్టుకున్నారా లేదని అడుగుతున్నాను. ఏమైపోయారండి వీళ్ళందరూ? కనీసం అవకాశాలు లేవు, మెజార్టీ లేదు, అన్ని బోగస్ మాటలు చెప్తున్నారు జనాలకి. ద్రౌపది ముర్ము గారు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మొట్టమొదట? ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతుంది. సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2014లో 1000 కోట్లు ఎంత ఉందండి. ఆయన దిగిపోయిన నాటికి మే 29, 2019 నాటికి కూడా 1100 కోట్లు ఎంత ఉంది, 1200 కోట్లు. ఏదో వచ్చేసి వెళ్ళిపోయి ఏమీ లేవండి. భ్రమలన్నీ కల్పిస్తున్నారు జనాలకి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, గౌతమ్ రెడ్డి గారు ప్రయత్నించారు. ఇప్పుడు కోడిగుడ్లు అమర్నాథ్ గారు వచ్చారు, కోడిగుడ్లు పెడతాం ఎలా ఉంటుంది అని దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఐటీ కంపెనీలు కోడిగుడ్లు అని. ఇవాళ ఆయన హయాంలో ఉండగా 2000 కోట్లు ఉంది. ఘనత వహించిన ప్రభులు ఇద్దరు కలిసి 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ యొక్క సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ 2000 కోట్లు తీసుకెళ్లారు. పక్కన తెలంగాణ 2024 3 లక్షల కోట్లు తీసుకెళ్తున్నారు. అది రేవంత్ గారా, కేటీఆర్ గారా, ఇంకొకళ్ళ, కిరణ్ కుమార్ రెడ్డి గారని కాదని చెప్తున్నాను నేను. గాడిదలు కాస్తున్నారు వీళ్ళు. గుడ్డుకు రాళ్ళు కోళ్ళతో అవుతున్నారా? అదేమన్నా వాళ్ళ పునాది వేస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చేది? ఏమి వాడుతున్నారండి వీళ్ళు? భావితరాలను కులం పేరు మీద, మతం పేరు మీద రెచ్చగొడుతున్నారండి. వీళ్ళెవరికి మహాత్మా జ్యోతిబాబులే గొప్పతనం తెలియదు, సావిత్రిబాయి పూలు అంటే తెలియదు చాలా మందికి, నాయకులకి తెలియదు, ఇంకేం చెప్తారు వీళ్ళు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, నా తెలుగు జాతిలో ఇవాళ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏంటో నా తోటి తెలుగు సోదరులకి ఈ దౌర్భాగ్యం ప్రాప్తించింది, నవ్వుకుంటున్నారండి. ఏంటి బానిస బతుకులు ఏంటండి? బానిస బతుకులేంటి నాయకులకి, వీళ్ళ బతుకులు కాకుండా బయట కూడా చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఆ పోరాట స్ఫూర్తి వచ్చింది,
అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో కోస్తా రాజేంద్ర కూడా వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. ఏందండి ఇది? ఏంటి అసలు ఎందుకు వీళ్ళు? ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక పోటీ చేస్తే, అలాగే గవర్నీలు జీవీఎల్ గారు పోటీ చేస్తే, మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఎక్కడ పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే ఓడిస్తాం. మిగతా వాళ్ళు మా అప్పలనాయుడు గారు, పురంధేశ్వరి గారు పోటీ చేసిన, కిరణ్ కుమార్ గారు పోటీ చేసిన, సత్యకుమార్ గారు మహారాష్ట్రని ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు చాలా కాలం క్రితం. సరే, తెలుగు వారుగానే మనం స్వీకరిద్దాం. మహారాష్ట్రని అయినా సరే, పురాతనంగా ఏదైనా ఆయన పోటీ చేయొచ్చు. లేదా ఇంకొక ఇద్దరు రెడీగా ఉన్నారంటే రాజ్యసభ సభ్యులు, మాజీ సభ్యులు ఇద్దరు తీసుకోమానండి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేసినా తుక్కుగా ఓడించాలి. అలాగే వాళ్ళకి పరోక్ష పొత్తుతో ప్రత్యక్ష పొత్తుతో ఎవరైనా సరే ఓడించాలి చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు సార్ చలసాని గారు.